నమస్తే అందరికీ. జవాబుదారీతనం లేకపోతే ఉండకపోతే ఆ వ్యవస్థ పూర్తిగా ఛిద్రమవుతుంది. ఆ వ్యక్తి పూర్తిగా ఇబ్బందులకు గురవుతాడు. ఆ సొసైటీ పూర్తిగా చాలా వరకు ఎన్నో విధాలుగా సమస్యాత్మకంగా ఉంటుంది. కాబట్టి అప్పటికప్పుడైనా ఎప్పటికెప్పుడైనా నేటికైనా నాటికైనా రేపటికైనా మనం జవాబుదారీతనంగా ఉండాలి. ప్రశ్నించే గుణంలా ఉండాలి. సమాధానం చెప్పే విధానంలో ఉండాలి. స్వయం కృషి ఎక్కడికెక్కడ మార్పులు చేర్పులు చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఒక రోజువారీ జీవితం నేటికి నాటికి సాఫల్యం, తదుపరి నిర్ణయాల తద్వారా మనం చేరుకునే గమ్యం. బాగా గుర్తుపెట్టుకోండి.